యూజువల్గా అగ్రికల్చర్ కానీ తీసుకునేది అగ్రికల్చర్కే వాడాలి, దాన్ని తీసుకొచ్చి ఎడ్యుకేషన్కి వాడకూడదు. వాడితే కాన్సిక్వెన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. యు ఆర్ చీటింగ్ ది బ్యాంక్. విలేజ్లో ఒక రేట్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, సిటీలో టైర్ 1 టైర్ 2 సిటీస్లో ఒక కాస్ట్ ఉంటుంది, విలేజ్లో ఒక కాస్ట్ ఉంటుంది. సో ఆ ల్యాండ్కి నిజంగానే ఆ మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుందో దానిలో 80% ఆఫ్ కాస్ట్ ఇస్తారు. టైర్ 1 ఆర్ టైర్ 2 ఆర్ టైర్ 3 సిటీస్లో కనుక నాకు ఇది అపార్ట్మెంట్ ఉంది లేదంటే నాకు ల్యాండ్ ఉంది అని అంటే జస్ట్ ల్యాండ్ డాక్యుమెంట్ పెట్టుకొని అయితే మీకు షూరిటీ కింద మీకు ఇవ్వరు. మినిమం 30,000 to 40,000 ఎర్న్ చేసే ఎవరన్నా ఎంప్లాయీ, గవర్నమెంట్ జాబే అవ్వాలని రూల్ లేదండి, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా సరే, వాళ్ళకి ప్రీవియస్ ఈఎంఐస్ వాళ్ళ శాలరీలో 50% ఆల్రెడీ ఆక్యుపై ఉండకూడదు. అంటే వాళ్ళకి ఆల్రెడీ 40,000 శాలరీలు 20,000 ఈఎంఐస్ కట్ అవుతున్నాయంటే ఫర్దర్గా మీరు అప్లై చేసే లోన్లోకి వాళ్ళు ఎలిజిబుల్ కారు. సో ఒక ల్యాండ్ ఉండి మినిమం శాలరీ 30,000 to 40,000 మధ్యలో ఉంటే మీకు లోన్ ప్రాసెస్ ఈజీగా అవుతుంది.